హెచ్సీఏ కేసు నిందితులను సిఐడి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనుంది. 6 రోజుల పాటు నిందితులను విచారించనున్నారు. హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించనున్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా నిందితులను చెంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హెచ్సీఏ కేసుకు సంబంధించి మరి కాసేపట్లో సిఐడి కస్టడీలోకి తీసుకొని నిందితులను విచారించబోతా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? మరికొద్దిసేపట్లోనే హెచ్సీఏ కేసులో నిందితులుగా ఉన్న జగన్మోహన్ రావుతో పాటు మరొక 4 వ్యక్తుల్ని కూడా సిఐడి కస్టడీలోకి తీసుకుని విచారించబోతుంది. మొత్తం 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా మల్కజ్గిరి కోర్టులో సిఐడి కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే 6 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రావుతో పాటు అలాగే మిగిలిన నిందితులు సైతులు కూడా కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. హెచ్సీఏలో అనేక అక్రమాలు జరిగినట్లుగా హెచ్సీఏ అధికారులు గుర్తించారు. కృష్ణ యాదవ్ కోజరీ సంతకంతో అక్రమంగా అటు సభ్యత్వం పొందడం, అలాగే ఎన్నికల్లో కూడా గెలుపొందడం, ఇవన్నీ కూడా దీంతో పాటుగా సుమారు 200 కోట్ల రూపాయలని హెచ్సీఏలో ఉన్న నిధులను కూడా అక్రమంగా కూడా నిధులు మళ్లించారు. ఈ క్రమంలోనే ఈ డబ్బు ఎంత మేరకు కొలగొట్టారు, అలాగే ఏ విధానం ద్వారా పూర్తిగా అక్రమాలు కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా సిఐడి అధికారులు గుర్తించారు. సుమారుగా 800 బాళ్లు కొనుగోలుకు ₹1,00,00,000 అలాగే 54 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపారు. అయితే ఇవన్నీ కూడా కేవలం లెక్కల్లో చూపి వీటికి ఎలాంటి కొనుగోలు అయితే చేయలేనట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. అటు హెచ్సీఏ ఎన్నికల్లో అక్రమంగా గెలుపొంది సభ్యుడిగా కొనసాగాడు. ఈ క్రమంలోనే అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా సిఐడి అధికారులు అయితే గుర్తించారు. దీంతో పాటు ఆ సభ్యత్వం పొందడంతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి తప్పుడు ధృవీకరణ పత్రాలు హెచ్సీఏ అధికారులకు సమర్పించాడు. ఆ అధికారులు ప్రమేయం ఉన్నట్లుగా కూడా సిఐడి అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే పూర్తిగా కూడా కస్టడీలోకి తీసుకుని విచారించి మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ మణికంఠ.